విశాఖపట్నం గాజువాకలో లక్ష చీరల గణనాథుడు నవరాత్రులు ఘనంగా పూజలు పూర్తి చేసి నిమజ్జనానికి సిద్ధమయ్యారు. నిమజ్జనం వీక్షించడానికి వచ్చిన వేలాది భక్తులకు ఎటువంటి అవరోధం లేకుండా ఏసీపీ శ్రీనివాసరావు మరియు సిఐ పార్థసారథి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విజయవంతంగా భద్రత నిర్వహించారు. గత 9 రోజులుగా గాజువాక లంకా గ్రౌండ్లో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామివారి ఉత్సవాలు చాలా వైభవంగా జరిగాయి. ప్రజలు లక్షలాది మంది వచ్చేసి చాలా ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా పోలీస్ శాఖ, మా సిపి గారు, ఏసీపీ గారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో మేము వచ్చేసి అహర్నిశలో కష్టపడేసి ఒక చిన్న ఇష్యూ కానీ, ఒక చిన్న ప్రాబ్లం కానీ, ప్రజలకి చిన్న ఇంజురీ కానీ లేకుండా అందరూ హ్యాపీగా ఇక్కడి నుంచి నవ్వుకుంటా వెళ్ళేటట్లు చేసి కష్టపడ్డాము. సో దానికి సుందర వస్త్ర మహాగణపతి గారి ఆశీస్సులతో ఈ పని కంప్లీట్ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము. చీరల పంపకంలో ఒక ప్రాంతంలో కొంత తొక్కిసలాట జరిగి గతంలో 3 చనిపోయిన సంఘటనల ఆధారంగా మేము వచ్చేసి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకొని, ప్రజలు ఎక్కువగా వచ్చేసి లక్ష చీరలు ఉచితంగా ఇస్తారు అని చెప్పేసి అపోహలతో ఉన్నారు. విపరీతంగా జనాలు వచ్చారు. సో వాళ్ళని క్రమబద్ధీకరించేసి వాళ్ళకి దూరం నుంచే చూసే విధంగా ఏర్పాట్లు చేసి లోపల రాకుండా ఎటువంటి తొక్కిసట లేకుండా కూడా మేము మా సిబ్బంది, మా పై ఆఫీసర్లు అహర్నిశలు కష్టపడేసి